హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి పొటాటో చిప్స్. ఒక పొటాటో తీసుకుని ఫైన్గా చాప్ చేసేసుకుందాం. ఎంత ఫైన్గా అంటే చాలా సన్నగా ఉండాలి, అప్పుడే మంచి ఫ్రై అవుతుంది. సో చాప్ చేసుకుని ఐస్ వాటర్లో వేసేసుకోవాలి. సో మొత్తాన్ని ఐస్ వాటర్లోకి షిఫ్ట్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో మంచిగా ఆయిల్ వేసుకుని అది కాసేపు హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పొటాటో పీసెస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని అవి మంచిగా డ్రై అయిపోయిన తర్వాతే ఆయిల్లో వేయాలి. సో కాసేపు డ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం. సో ఆయిల్లో వేసుకునేటప్పుడు జాగ్రత్త, మీ చేయి కాలుతుంది, ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది. చాలు, అంతకుమించి ఎక్కువ వేయొద్దు. సో కాసేపు తిప్పుతూ అటు ఇటు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుని ఒక టిష్యూ మీద వేస్తే ఆయిల్ చక్కగా పీల్చేసుకుంటుంది. సో కాసేపు అయిన తర్వాత క్రిస్పీగా పొటాటో చిప్స్ అనేవి రెడీ అవుతాయి ఇలాగా. సో మంచిగా రెడీ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేయండి నాకులాగా. బాయ్. సారీ మర్చిపోయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.